saat gau. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Humpty Dumpty sat on a wall. Humpty Dumpty had a great fall. All the king's horses and all the king's men couldn't put Humpty together again. Kotarada Pukotu. Ravella langavude, rabberiki rave rave. Ni paatale diyavude, ti pidik rave rave. Machitam muracha, achitam muracha, ichatam muracha, pichu ilama. Achame nuvaya, achame nedaya, ichame nenaya, pichu imaya. Vah, nu kavalaya, nu kavalaya. First love ఎప్పుడు బెస్ట్ చూడు, ఒక్కరికే దిల్ నువ్వు ఇచ్చి చూడు. నిపానిపై టైప్ లవ్ వదిలి చూడు, బ్రేకప్ అయితే ఎవరికైనా నొప్పేసుడు. వదులుకోకురా ఫ్రెండు అంటే ఫ్రెండురా, లవ్ అంటే లవ్వురా, లవ్ చేస్తే లైఫ్లో అసలు వదులుకోకురా. సోది చెప్పకుండా సోలు మేట కొరకు ఎత్తుకురా. ఫ్రెండు అంటే ఫ్రెండురా, లవ్ అంటే లవ్వురా, లవ్ చేస్తే లైఫ్లో అసలు వదులుకోకురా. ఫ్రెండు అంటే ఫ్రెండురా, లవ్ అంటే లవ్వురా, లవ్ చేస్తే లైఫ్లో అసలు వదులుకోకురా. పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ కిడ్స్ ఫెస్ట్ చిన్నపిల్లల యొక్క పండుగని చాలా పండుగ వాతావరణంలో నిర్వహించినటువంటి యాజమాన్యానికి, ఇక్కడికి నాతో పాటుగా వచ్చినటువంటి చీఫ్ గెస్టులందరికీ కూడా పేరు పేరున సాయంకాల శుభాకాంక్షలు. పిల్లలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి తల్లిదండ్రులు ఆ పిల్లల యొక్క ఆశలకి ఆశయాలకి అనుగుణంగా, మన కలలకు అనుగుణంగా పిల్లల్ని చక్కగా పెంచాలని, అవసరానికి మించి అడగకుండానే అన్నీ ఇవ్వాలని నాకు కూడా తెలుసు. మనమందరం చేసే పనులే. పాపాయి ఏడిస్తే ఆకలికి ఏడుస్తుందా, లేదంటే నిద్రకి ఏడుస్తుందా, లేదంటే ఇంకేమైనా ఇబ్బందా అని మనం తలడిల్లిపోతూ ఉంటాం. అలాగనే వయసు పెరిగే కొద్దీ కూడా నెలలు నిండి సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఒక మంచి స్కూల్ ఎక్కడుంది, మన పిల్లలు బాగా చదవడానికి ఒక స్కూల్ కోసం అప్పుడే వేట ప్రారంభిస్తారు. సిటీస్లో అయితే, అంటే హైదరాబాద్, బాంబే, ఢిల్లీ అలాంటి సిటీస్లో అయితే, బెంగళూరు లాంటి సిటీస్లో అసలు కడుపులో ఉన్న బిడ్డకే మొదలు పెడుతున్నారని మనం ఈ మధ్య మన సర్వేలో తేలింది. అంటే ఫ్యూచర్ కోసమని తల్లిదండ్రులు ఎన్ని లక్షలు వెచ్చించినా కూడా పిల్లలు వారి యొక్క భవిష్యత్తు కోసం మనం ఎంతగా కష్టపడుతున్నామో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళై ఏం అవుతున్నారో, ఏం అవ్వాలనుకుంటున్నారో నిర్ణయించేది తర్వాత తల్లిదండ్రుల తర్వాత టీచర్సే. ఏ స్కూల్కి వెళ్ళినా కూడా పిల్లల్లోని ప్రతిభను గుర్తించేది కూడా గురువులే, టీచర్సే. కనుకనే మనము గురువులని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువులకి ఎప్పుడు కూడా, అందుకే మన దేశం గురువులకు ఒక రోజును కూడా నిర్ణయించి వాళ్ళకు వందనం కార్యక్రమాన్ని కూడా చేపట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా గురువులను గుర్తించాల్సిందే. కనుక మనము అక్కడ పాఠాలు బాగా చెప్పే స్కూల్ ఏముంది అని మనం వెతుక్కుంటూ ఉంటే ఇంతమందికి ఈ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ మీకు అందరికీ దొరికింది. కనుక నాకు మన చైర్మన్ గారు నాగేశ్వరరావు గారి గురించి నాకు ఒక 10 years నుంచి తెలుసు. ఎందుకంటే మొదటగానే మా యొక్క బిల్డింగ్లోనే వారు స్కూల్ని అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది.
కనుక అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా తక్కువ టైంలో మరి 3 బ్రాంచులు పెట్టడం అంటే ఈ రోజున చాలా చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇన్ని బ్రాంచ్లు రావడానికి అంటే సుమారుగా ఒక 5-6 సంవత్సరాల్లోనే ఇన్ని బ్రాంచ్లు వచ్చినాయి అంటే మరి వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క కష్టం, పైగా పిల్లలు మరి వాళ్ళ స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళ నిబద్ధత. ఈ రోజున స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ అంటేనే ఒక వ్యాపారం. కానీ నేను చాలామంది పిల్లల్ని వాళ్ళ స్కూల్కి, పేద పిల్లలు వాళ్ళ ఫీజులు కట్టుకోలేరు, కొంచెం వాళ్ళు ఎలాగైనా మీరు చేయూతనివ్వాలని చెప్పి నేను పంపించడం కూడా జరిగింది. అలాగే వారు కూడా దానికి అనుగుణంగానే ఆ పిల్లల్ని, ఆ విద్యార్థులను కూడా చేర్చుకొని వాళ్ళ స్కూల్లో చదువుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఒక ఎడ్యుకేషన్ అనేది వ్యాపారంగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భవిష్యత్తుకి ఒక ప్రతిరూపంగా ఉండడానికి మరి వారు కొంత సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు మరి కిడ్స్ చిన్నపిల్లలు ఎంత చక్కగా డ్యాన్సులు వేశారు. వాళ్ళని చూస్తుంటే వెంటనే ప్లే స్కూల్కి వేస్తున్నాము, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, ఇంకా అలా 1 by 1గా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క పసిపిల్ల యొక్క అంటే వాళ్ళ యొక్క బాహ్య జీవితాన్ని, ఆటలు ఆడుకునే వయసుని మరి వాళ్ళకి ఆటలు ఆడుకోనివ్వకుండా మరి స్కూల్స్లో చేర్చడం అనేది ఈ మధ్య ఉండే ట్రెండ్. కానీ అలాగ కూడా అట్లా పంపించినప్పటికీ మరి ఇలాంటి స్కూల్స్లో మన పేస్ ఒలింపియాడ్ స్కూల్ లాంటి ఒక స్కూల్స్లో ఆటలు పాటలు అలాగనే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వీటి మీద కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి తద్వారాగా మానసిక ఉల్లాసానికి మరి శారీరక దారుఢ్యానికి అలాగనే మరి చదువుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ అన్నీ కూడా మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే తల్లిదండ్రులుగా నాదొక చిన్న విన్నపము, ఒక రకంగా చెప్పాలంటే రిక్వెస్ట్ ఏమిటనంటే మన పిల్లల్ని ప్రేమించడం మన బాధ్యత, కర్తవ్యం, ఎవరు కాదనరు. కానీ వాళ్ళని క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని కనుక మనం ఇవ్వలేకపోతే తర్వాత బాధపడేది పేరెంట్సే. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి నాతో సహా. ఎందుకంటే పిల్లలకి మనం అన్నీ అడిగిందే తడువుగా ఇస్తున్నామే తప్ప వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఎలా ఉంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ చదువు మీద ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు, దేనికి అయిష్టంగా ఉన్నారు, వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మనము పిల్లలతో కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళ గురించి మనము ఖచ్చితంగా వాళ్ళతో కొంత సమయాన్ని మనం కేటాయించి వాళ్ళతో మనం కూర్చోవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉంది. ఎందుకంటే ఈ రోజున అంటే పూర్వం అంటే కూడా కాదు, ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు కూడా ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు, భర్త బయటికి వెళ్ళి పని చేసుకుని రావడము, తల్లి పిల్లల్ని చూసుకునే బాధ్యత ఒకప్పుడు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్లో కిడ్స్ ఫెస్ట్ జరుగుతూ ఉందండి. ఇది ఓన్లీ అప్ టు 2nd క్లాస్ వరకు జరిగే కిడ్స్ ఫెస్ట్ అండి. వాళ్ళల్లో చాలా టాలెంట్స్ ఉంటూ ఉంటాయి పిల్లల్లో, వాటిని అన్నింటిని బయటకు తీయాలనేది మా చిన్న ప్రయత్నం అండి. రీసెంట్గా మా స్కూల్లో సైన్స్ ఫెస్ట్ జరిగింది. ఆ సైన్స్ ఫెస్ట్లో కూడా చాలా బాగా పార్టిసిపెంట్స్ ఉన్నారు. వచ్చిన విజిటర్స్ నుంచి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చిందండి. ఆ తర్వాత కొంతమంది పిల్లలు తయారు చేసిన ప్రొడక్ట్స్ని విజిటర్స్ వచ్చి పర్చేజ్ చేయడం జరిగింది. అలా 5 ఆర్డర్స్ వచ్చినాయండి. వీ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్ విత్ ఎవ్రీవన్. అండ్ ఆటలో పాటలో చదివే కాదండి, అన్నింటిలో ముందుండాలి మా పిల్లలందరూ అనేది మా చిన్న సంకల్పం. అందుకే ఈ కిడ్స్ ఫెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే తర్వాత కిడ్స్ ఫెస్ట్ అని చేస్తుంటాం. ఇప్పుడు ప్రజెంట్ కిడ్స్ ఫెస్ట్ జరుగుతూ ఉంది. అండ్ రియల్లీ ఇంత సపోర్ట్ చేసే పేరెంట్స్ అందరికీ నేను రుణపడి ఉంటానండి. మా సర్వీస్ అంతా గంగాడ సుజాత మేడం, మేయర్ గారు ఈరోజు గెస్ట్గా వచ్చున్నారు. ఆవిడ ఒక మెసేజ్ కూడా పాస్ చేశారండి, సే నో టు ప్లాస్టిక్ అని. మనందరం కూడా ప్లాస్టిక్ని ఎంత తక్కువ వినియోగించగలిగితే అంత తక్కువ వినియోగించి పర్యావరణాన్ని సహితంగా చేద్దాము. మా ఎన్ఆర్ఓ ఫ్యామిలీ తరఫున నేను కూడా అది ప్రమోట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. మీరందరూ దయచేసి అది ఫాలో అవుతారనుకుంటున్నాను. సే నో టు ప్లాస్టిక్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫ్యామిలీ, ఎన్ఆర్ఓ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆల్.